దేవుడు మన మధ్య నిలిచి ఉన్నాడు. 1 2 3 మరవడు విడవడు యేసు దేవుడే, మరవడు విడవడు యేసు దేవుడే. దైవ జనమా నిన్ను ఎన్నడు విడవడు, దైవ జనమా నిన్ను ఎన్నడు విడవడు. నువ్వు పేదవాడు అయినా కూటికి లేకున్నా, నువ్వు పేదవాడు అయినా కూటికి లేకున్నా, దేవా నా ప్రభువా, దేవా నా ప్రభువా. పిలిచిన వెంటనే పరలోకం విడిచి, పిలిచిన వెంటనే పరలోకం విడిచి పరుగు పరుగును వచ్చే దేవుడే యేసు దేవుడు, యేసు దేవుడు. కరుణారా మనస్సులో దేవుడి వాక్యం వింటావా, కరుణారా హృదయముతో దేవుడి మాటలు వింటావా, కరుణారా మనస్సులో దేవుడి మాటలు వింటావా, కరుణారా హృదయముతో దేవుడి మాటలు వింటావా. హల్లెలూయా. దేవుడి వాక్యం ఏం తినాలంట? ఇష్టంగా కోడి మాంసం మనం ముందెట్టుకొని ఇష్టంగా తిన్నట్లుగా దేవుడి వాక్యం చాలా పవిత్రమైనది కనుక ప్రేమతో ఇష్టముతో వింటే ఈరోజు నీతో పాటు ఇంటికి వేసే ఒక్క తప్పులు. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో కష్టం అనే మనిషి జీవితంలో ఏర్పడుతున్నప్పుడు, 4 దిక్కులు కూడా మూసబడే సందర్భం కలిగినప్పుడు, మనిషి ఏ దిక్కు చూసినా సహాయం అందనప్పుడు దేవుణ్ణి వెతుకుతూ ఉంటాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో కష్టాలు వంటి పరిస్థితులు, కన్నీరు వంటి పరిస్థితులు మనుషుల జీవితం రాగానే నా కష్టములోంచి తీసుకొచ్చే దేవుడు ఎవరు అని వెతుక్కొని ఆ కష్టాలు తీర్చే దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను చాలా కష్టాలతో ఉన్నాను, చాలా బాధలతో ఉన్నాను, నా జీవితం అఘోరమైన పరిస్థితుల్లో ఉంది, దీనమైన పరిస్థితుల్లో ఉన్నాను, నాకున్న అన్ని దిక్కులు కూడా ముయ్యబడ్డాయి, దయచేసి నాకు సహాయం చే తండ్రిని యేసు వద్దకు వెళ్ళి మనం అడుగుతూ ఉంటాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితంలో కష్టాలు వెంటాడుతూ ఉంటే, బాధలు వెంటాడుతూ ఉంటే, రోగాలు వెంటాడుతూ ఉంటే, అప్పులు వెంటాడుతూ ఉంటే, చావు వెంటాడుతూ ఉంటే, సాతాను చేతుల్లో కీలుబొమ్మగా బాధపడుతూ ఉంటే మనిషి దేవుడు సహాయం కోరేవాడిగా మారుతూ ఉంటాడు. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దైవజనమ, దేవుడి వద్దకు వెళ్ళిన ఏ వ్యక్తి జీవితానైనా దేవుడు మనుషుల్లాగా త్రోసిపుచ్చేవాడు కాదు. సుఖములో ఉన్నప్పుడు ప్రతి మనిషికి కూడా స్నేహితుడికి ఈ లోకంలో ఉంటారు. 4 రూపాయలు మన జీవితంలో ఉంటే ఎంతోమంది బంధువులు మన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మనిషి జీవితం కష్టాల్లోకి వెళ్ళిన తర్వాత, మనుషుల జీవితాలు బాధల్లో ఉన్నాయి తెలిసిన తర్వాత స్నేహితుల దగ్గర ఉండరు, బంధువుల దగ్గర ఉండరు. అప్పుడు దాకా ప్రాణ స్నేహితులు మీ అన్నవారు కూడా మన కంటికి కనిపించరు. దేవుడి స్తోత్రం. సుఖములో ఉంటే కోరుకుని వచ్చిన బంధువులు, 4 రూపాయలు ఉంటే కోరుకుని వచ్చే చుట్టాలు, అన్ని రకాలుగా మన జీవితంలో సంతోషిస్తూ ఉంటే పూటకు 2 సార్లు మన ఇంటికి వచ్చి పలకరించే మనుషులు, ఆ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ మనిషి బాధల్లో ఉన్నప్పుడు కనబడిన మనుషులు ఎంతోమంది ఉంటారు. అటువంటి టైములో మనిషి ఏం చేయాలో అర్థం కాక, ఏ మార్గాలు చూసినా సహాయం అందక మనుషులు దేవుడి వద్దకు వెళ్ళి సహాయం కోరుతారు. నిజమైన మాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనిషి నీకు సహాయం చేయకపోతే,
ఏ బంధువు నీకు సహాయం చేయకపోతే, నా అన్నవాడు నీకు ఆదుకునేవాడుగా లేకపోతే, దేవుడు ఒక్కడు ఉన్నాడని, ఆయన వద్దకు వెళ్తే నా జీవితం మారుతుందని, ఆయన వద్దకు వెళ్తే నా బాధలు తీరుతాయని మనిషి పిడికిడి గుండెల నిండా నమ్మకం పెట్టుకొని దేవుడి వద్దకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు. దేవుడి వద్దకు వచ్చి ప్రాధేయపడుతూ ఉంటాడు. దేవుడి వద్దకు వచ్చి బతిమాలుకునే వ్యక్తిగా మారుతూ ఉంటారు. వాడు ఏడుస్తున్న కన్నీరు మనుషులు ఎవరికీ అర్థం కాదు. వాడు పడుతున్న బాధ చుట్టాలు ఎవరికీ అర్థం కాదు. ఒకవేళ ఎవరైనా బాధను భరించేవారు ఉన్నారంటే ఎవరు కనబడరు. కానీ ఆ మనిషి దేవుడు ముందుకెళ్ళి ఏడుస్తూ ఉంటే, దేవుడు ముందుకెళ్ళి కన్నీరు కారుస్తూ ఉంటే, వాడికి ప్రార్థన రాకపోయినా నువ్వు గొప్పవాడు వంట కదయ్యా, నువ్వు శక్తిమంతుడు వంట కదయ్యా, నువ్వు బలవంతుడు కదంటయ్యా, పుట్టుడు కష్టాలతో ఉన్నాను, పుట్టుడు బాధలతో ఉన్నాను, నన్ను ఆదుకో తండ్రి అంటే మనుషుల్లాగా దేవుడు చేయడు. కానీ పడిన జీవితాన్ని దేవుడు అలా పట్టుకుంటాడు. తప్పకూడదు. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో దేవుడి చేత కష్టాల నుంచి బయటకు వచ్చిన తర్వాత యేసు గుర్తుండడండి. తప్పులు కొట్టండి. హల్లెలూయా. కష్టాల్లో దేవుడి వద్దకు వచ్చే నీవు కష్టాలు తీరిన తర్వాత దేవుడితో ఉంటున్నావా? బాధల వంటి పరిస్థితులు ఎత్తుక్కుంటూ ప్రభు వద్దకు వచ్చే నీవు బాధల్లోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు కలిసి జీవించే మనసు నీకుందా? ఈ లోకంలో కష్టాలు ఉన్నప్పుడు దేవుని కోరుకుంటారు. కష్టాలు తీరిన తర్వాత లోకంలో స్నేహితులు, బంధువులు, చుట్టాల కోసం పరిగెత్తే మనుషులు ఎంతోమంది ఉంటారు. నువ్వు రోగంలో పడి ఉన్నప్పుడు ఆదుకునేది యేసుక్రీస్తు ప్రభువే కదా. నువ్వు అప్పుల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చినప్పుడు దేవుడే ఆదుకున్నాడు కదా. చావు వెంటాడుతూ ఉంటే, కష్టాలు వెంటాడుతూ ఉంటే, బాధలు వెంటాడుతూ ఉంటే, కన్నీరు వెంటాడుతూ ఉంటే, ఆదుకోలేని మనుషులందరూ దూరంగా పరిగెడుతూ ఉంటే, నీకు ప్రార్థనా జీవితం తెలియకపోయినా, ప్రార్థించే మనసు నీకు లేకపోయినా, నీకున్న బాధను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి దేవుడి వద్దకు వచ్చిన తర్వాత నీ కళ్ళల్లో కన్నీరు చూసిన దేవుడు, నీ గుండెల్లో బాధ చూసిన దేవుడు, నీ దుఃఖాన్ని చూసిన దేవుడు నీ కష్టాన్ని తొలగించి, నీ బాధను తొలగించి, నీ కన్నీరు తొలగించి, నీ రోగాన్ని కొట్టివేసి, మరణం దూరపరిచి సుఖం పొందించేలా చేసిన తర్వాత ఎవరితో ఉంటున్నారో నీవు? దేవుడి స్తోత్రం. ఈనాడు చాలామంది జీవితాలు కష్టములో దేవుడికి దగ్గరగా ఉంటారు, బాధల్లో దేవుడు దగ్గరగా ఉంటారు, రోగంలో దేవుడు దగ్గరగా ఉంటారు, అప్పుల్లో ప్రభు దగ్గరగా ఉండి 24 గంటల్లో 23 గంటల సేపు కూడా దేవుడా తీర్చు తీర్చు తీర్చని ఏడ్చే నీవు బాధల్లో వచ్చిన తర్వాత అంత ప్రేమతో దేవుడితో ఉంటున్నావా? కష్టంలోంచి బయటపడిన తర్వాత అంతగా ప్రభువుని హత్తుకుంటున్నావా? రోగంతో ఉన్నప్పుడు 24 అవర్స్ కూడా దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకున్న నీవు రోగంలోంచి బయటకు వచ్చిన తర్వాత అంత నామాన్ని తలుచుకునే వ్యక్తులు ఉన్నారా అంటే 199 మంది లేరు. దేవుడి స్తోత్రం. బైబిల్ ఒక మాట, చక్కని మాట, కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 2వ వచనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో చాలు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఎంతో మంది దేవుడు చేసిన మేలు మర్చిపోయి లోకం తిరిగే చాలా మంది కనబడుతూ ఉన్నారు. లోకంలో ఉన్నవాడు చచ్చిపోతాను డాక్టర్లు చెప్తే ఎత్తుక్కొని యేసు వద్దకు వచ్చి దేవుడి ముందు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆ రోగంలోంచి బయట తీసిన తండ్రిని బాధపడుతున్నప్పుడు యేసు కృపను బట్టి, దేవుడు దయ బట్టి వారికున్న కష్టాలు, వారికున్న బాధలు, వారికున్న కన్నీరులోంచి బయటకు వచ్చి 4 రూపాయలు సంపాదించుకొని, ఆరోగ్యం సంపాదించుకొని హ్యాపీగా జీవితం గడుపుతున్న సందర్భాల్లో దేవుని మర్చిపోయే జనులు చాలామంది లోకంలో ఉన్నారు. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు వాక్యం గమనిస్తూ ఉన్న ఒక భక్తుడు అంటున్నాడు, నా జీవితం కష్టాల్లో ఉన్నప్పుడు, నా జీవితం బాధల్లో ఉన్నప్పుడు, నేను పేదవాడిగా ఉన్నప్పుడు, నా జీవితంలో విలువ లేనప్పుడు, ఆదుకున్న ఎవడూ లేనప్పుడు నిన్ను ఆశ్రయించాను తండ్రి. నా కష్టాల్లో నేను బతిమాలుకున్నాను, నా బాధల్లో నేను వేడుకున్నాను. ఈరోజు నా జీవితం బాగుపడింది, నా కుటుంబం బాగుపడింది, సిరి సంపదలతో ఉన్నాను, రాజకోట్లో కూర్చున్నాను, చిటికేతో 100 మంది పనివారిగా మార్చబడ్డారు. ఇన్ని సుఖాలు ఇచ్చిన తర్వాత కూడా అతను పలుకుతున్న, మా నా ప్రాణమా
దేవుడు చేసిన మేలు మరొకము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 10 రూపాయల సహాయం చేస్తే జీవితకాలం గుర్తు పెట్టుకునే నీవు బ్రతుకును మార్చే దేవుని గుర్తుంటలేదా? జీవితాన్ని మార్చే దేవుని గుర్తుంటలేదా? ప్రాణభిక్ష పెట్టే దేవుని గుర్తుంటలేదా? అలా ఉండే వ్యక్తులుగా ఉంటే జీవితంలో చిరకాలం ఆస్వాదించబడం. దేవుడి చేత మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞాభావం కలిగిన వ్యక్తులుగా ఏ దేవుడైతే నీకు మేలు చేస్తాడో, ఏ దేవుడైతే నీకు సహాయం చేస్తాడో, ఏ దేవుని రోగాన్ని పోగొట్టాడో, ఏ దేవుని అప్పుల్లోంచి బయటికి తీసుకొచ్చాడో, ఏ దేవుడు ఏడుతుంటే నిన్ను ఆదుకునేవాడిగా మారాడో, ఆ దేవుని మర్చిపోకుండా దేవుని స్నేహితుడిగా మార్చుకొని దేవుడి చేయి గట్టిగా పట్టుకుంటే మళ్ళా నువ్వు తిప్పల్లో పడతావా? మళ్ళా నువ్వు కష్టాలు పడతావంటే జీవిత కాలం అంతా నువ్వు ఆనందిస్తూనే ఉంటావు. దేవుడి స్తోత్రం. మనిషి గుణం మారాలి దైవజనమ. జీవితంలో దేవుడు చేస్తున్న మేలు మరవకుండా ఆ తండ్రితో ఉన్న కొడుకుగా కూతురుగా నీ జీవితాన్ని మార్చుకుంటే ఎటువంటి బలహీనత నీకు రాకుండా, మళ్ళా నువ్వు అప్పుల్లో పడకుండా, మళ్ళా నీకు రోగం రాకుండా, మళ్ళా జీవితంలో కన్నీరు రాకుండా నీ తండ్రి నిన్ను చూసుకోడా, నీ దేవుడు నిన్ను ఆదుకోడా? కష్టాల్లో ఉన్న నువ్వు ఎవరో తెలియక మునిపే, ప్రార్థనా జీవితం రాక మునిపే ఏడుస్తే ఆదుకున్న దేవుడు దేవుడికి బిడ్డగా మారితే, కుమార్తెగా మారితే, కొడుకుగా మారితే, తండ్రి అని పిలుస్తూ ఉంటే నిన్ను గోతుల్లో ఉంచడు, నిన్ను కష్టాల్లో ఉంచడు, నిన్ను బాధల్లో ఉంచడు. కానీ బ్రతికినంతకాలం రాజు కొడుకుగా దేవుడు మారుతాడు. దేవుడు స్తోత్రం. నమ్మాలి నమ్మాలి దైవచనమా, ఎప్పుడు దేవుడినే నమ్మాలి నమ్మాలి దైవచనమా, ఎప్పుడు దేవుడినే. కష్టములో దేవుడిని వెతుకుచున్నావే, సుఖములో దేవుడు నీవు ఉన్నావా? కష్టములో దేవుడిని వెతుకుచున్నావే, సుఖములో దేవుడితో ఉన్నావా? ఆపద కాలములో పేదరికములో, ఆపద కాలములో పేదరికములో వేడుకున్నాము తప్పలు కొడతామా? ప్రతి ఒక్కరు కూడా దేవుని మళ్ళీ తప్పలు రాత్రి ప్రభు ముఖ్యంగా మాట్లాడుతున్నారు. నమ్మునే తప్పలు దేవుని
मेरे समय काम से अभिषेक मारा మనిషి సహాయం చేతనే గుర్తుపెట్టుకునే దినాల్లో గడిపే నీవు నా సహాయం గుర్తుపెట్టుకోవా? తప్పకుండా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కష్టం రాగానే దేవుడు గుండెను తలుచుకునే నీవు కష్టం పోగానే చుట్టాలు, బంధువులు, రాజకీయ నాయకులతో పరిగెత్తే బ్యాచ్ తయారవుతుంది. అందుకే ఎడుతున్నావు నీవు. పేదరికలు ఆదుకునే దేవుడు ఎవరు? కష్టాలు నేను కోరుకునేవారు ఎవరు? రోగాలు స్నేహం చేసేవారు ఎవరో? లోకంలో ఎక్కడ ఎదుగుతున్నా నువ్వు రోగంతో ఏడుస్తూ ఉంటే స్నేహితులు కనబడరు, అప్పుల్లో బాధపడుతూ ఉంటే బంధువులు కనబడరు. కానీ నువ్వెవరో ప్రార్థన తెలియకపోయినా నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి దేవుడి వద్దకు వచ్చిన తర్వాత ఆయన చేసిన సహాయం పొందుకున్న తర్వాత దేవుడు వాక్యం అంటుంది, నా ప్రాణమా యెహోవా చేసిన మేలు మర్రవకము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక డాక్టర్లో చూసి పారిపోయే దొంగలు ఎంతోమంది ఉన్నారు. రోగం వస్తే డాక్టర్ గుర్తొస్తాడు, రోగం పోయాక డాక్టర్ మొగ మనం చూడు. ఆ కోణంలో చూస్తే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. నేను ఆదుకునే దేవుడితో సదాకాలం ఉండే మనస్సు నీకుంటే జీవితకాలం అంతా దేవునికి సహాయం చేయడా? రోగంలో ఆదుకునే దేవుడితో నిండిగా నువ్వు కలుస్తుంటే జీవితకాలం అంతా మంచి ఆరోగ్యం నీకు కూడా. ఈనాడు చాలామంది జీవితాలు దేవుడు చేస్తున్న మేలు మర్చి లోకంలో తిరుగుతున్న వారిగా చాలామంది కనబడి తర్వాత కాలంలో మరొక జబ్బు చేత, మరొక ఇబ్బందుల చేత ఏడ్చే కుటుంబాలు ఎన్నో కనబడుతున్నాయి. ఈనాడు యేసుక్రీస్తు జీవితాన్ని కూడా గమనిస్తూ ఉంటే ఒక డాక్టర్లాగే వాడుకుంటున్నారు, కానీ జీవితానికి దేవుడిగా భావించే మనుషులు చాలా తక్కువ మంది. నా ప్రియమైన దైవజనమ, భక్తుడి జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే తన జీవితాన్ని మార్చిన దేవుడు రుణం తీర్చుకునేవాడిగా కష్టాలు, బాధలు, కన్నీరులోంచి బయటకు వచ్చిన తర్వాత అతని జీవితం మనం పరిశీలిస్తూ ఉంటే దైవజనమ, దేవుడు చేసిన మేలు మరవలేదు, దేవుడు చేసిన సహాయం మరవలేదు. కానీ తన ప్రాణంతో అంటున్నాడు, నా దేవుడు నాకు సహాయం చేశాడు. మనసులో సహాయం నాకు అందనప్పుడు, ఏడుతున్నప్పుడు, జీవితంలో అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కష్టాలు నా జీవితాన్ని వెంటాడుతూ ఉంటే, పట్టుడు మెతుడు దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లోకంలో విలువలేని మనిషిగా నా జీవితం వెళుతూ ఉంటే ప్రతి ఒక్కరు వరే అరేని పిలిచే బ్రతికే నాకు ఉన్నప్పుడు, నా కష్టాన్ని బట్టి, నా బాధను బట్టి, నాకున్న కన్నీరు బట్టి నా దేవుడు వద్దకు వెళ్ళినప్పుడు నన్ను మనుషుల్లాగా దేవుడు గెంటు వేయలేదు, కానీ నన్ను ఆదరించాడు, నన్ను ప్రేమించాడు, నా కష్టాన్ని తొలగించాడు, నా బాధను తొలగించాడు. ఈరోజు వేల మందికి అన్నం పెట్టే రాజుగా మార్చాడు అంటున్నాడు భక్తుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మర్చిపోయిన వారి జీవితాలు ఎప్పటికీ బాగుపడతాయి. జనమా, ఏ కుటుంబం అయితే దేవుడు చేసిన మేలు తన గుండెల్లో దాచుకొని దేవుని ముద్రించుకుంటారో వారి జీవితకాలం అంతా దేవుడు సహాయం వారికి అందుతుంది. ఏ కొద్ది వారికి లేకుండా దేవుడు ఆదుకునేవాడిగా మారుతూ ఉంటారు. ఎక్కడికి వెళుతున్న గొప్ప విజయాలు వారి జీవితాలు చూసే స్థాయికి దేవుడు వారి కుటుంబాలు బాగు చేసే కారణం దేవుడు చేసిన మేలు మరవన వ్యక్తి లోకములో, బారుల్లో, పబ్బుల్లో ఉండగానే దేవుడి సన్నిధిలో దేవుడితో ఉంటాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబంలో కూడా దేవుడు చేస్తున్న మేలు మరవలేదు కాబట్టి దేవుళ్ళో బతుకుతామయ్యా, దేవుళ్ళో ఉంటామని చెప్పి హృదయాలు ఆశపడుతూ ఉన్నారు. దానికి కారణం వారి జీవితాలు ముగించబడే దశలో ఉన్నప్పుడు గత కాలంలో ఎన్నో వాటి మీద ఆధారపడినా ఏది వారిని ఆదుకోలేదు. ఏ డాక్టర్ కూడా చేతులు పైకెత్తే సందర్భంలో యేసుక్రీస్తు జీవితాన్ని తలుచుకొని, ప్రభువా మా జీవితాలు చచ్చిపోతున్నాం, రోగాలతో మా జీవితాలు ముగించబడుతున్నాయి, నా తండ్రి మా బతికించు, ఈ వ్యాధులోంచి విడిపించు తండ్రి అన్నప్పుడు మనుషుల్లాగా యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? చేయను పో అల్లా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భయముతో వణుకుతున్న మనిషి దేవుడు పాదాలు పట్టుకుంటూ ఉంటే, దేవుడి మీద ఆనుకునే మనసు కలిగిన వాడుగా మారుతూ ఉంటే గత జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్న దైవజనమా, మారుతున్న మనస్సుని, మనిషి గుండెల్లో ఉన్న భయాన్ని దేవుడు బతమాలుకున్న మనిషి స్థితిని తీసుకున్న దేవుడు దగ్గరగా మార్చబడ్డాడు, తోడుగా వచ్చాడు, ఆదరించేవాడిగా మారాడు. ఏ రోగాన్ని బట్టి మరణం వెంటాడుతుందో, ఏ రోగాన్ని బట్టి మరణ భయం వెంపడుతుందో మరణాన్ని కొట్టివేసి, మరణ భయాన్ని కొట్టివేసి వారి గుండెకి ఇచ్చాడు ధైర్యాన్ని. దేవుడు స్తోత్రం. ఈరోజు వారి కృతజ్ఞభావం తెలియపరిచే వ్యక్తులుగా మారారు. నా దేవుడు చేస్తున్న మేలు 10 మందికి తెలియాలి.
నా జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు, నా భార్య జీవితాన్ని దేవుడు బాగు చేస్తారు. ఇంత మేలు చేస్తున్న దేవుడు మీ కొద్ది రోజుల దేవుల్లో ఉంటే మా ప్రాణాలు కాపాడిన దేవుడు జీవిత కాలం అంతా దేవుడిగా మేము మార్చుకుంటే మాకు ఏ లోటైనా ఉండదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తెలివి కలిగిన మనుషు ప్రతి ఒక్కరు కూడా దేవుడు చేస్తున్న మేలు మరవకుండా ఆ దేవుడితో అనుబంధం పంచుకొని స్నేహితుడిగా మార్చుకొని పిడికిడి గుండెల్లో దేవుడికి చోటిచ్చి నేను ఎలా ఉంటే ప్రభు దగ్గరగా మార్చబడి తెలుసుకొని అనుదిన రూపాంతరం చెందే వ్యక్తులుగా మారుతూ ఉంటారు. నేటి దినాలు ఈ కుటుంబం కూడా దేవుడు చేస్తున్న మేలు మరవకుండా దేవుడు జ్ఞాపకం చేసుకునే వ్యక్తులుగా మారారు. కాబట్టి శావుకుడిగా పిలుచుకున్నారు, చుట్టాలు పిలుచుకున్నారు, సంఘాన్ని చెప్తున్నారు, యేసును బట్టే మేము బాగుపడ్డాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే బాగుపడిన జీవితాలు ఎంతకాలం దేవుడితో ఉండాలి? 10 రోజుల, 15 రోజుల, 20 రోజుల అంటే బాగు చేసే దేవుడితో జీవితకాలం ఉండేటట్లుగా మనిషి హృదయాన్ని మార్చుకోవాలి. నా ప్రియమైన దైవజనమ, ఈ లోకంలో ఎంతోమంది కష్టాలు, బాధలు, కన్నీరు వత్తు గుర్తుకొచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే పేరు చెప్పండి ఒకసారి. హూ ఇస్ పర్సన్? ఎవరు? ఒక్క యేసే తప్పలగొట్ట. దేవుడి స్తోత్రం. ప్రతి మనిషికి కూడా తెలుసు యేసు ఒక్కడే బాధలు విడిపించే దేవుడని, యేసు ఒక్క రోగంలో బాగు చేసే దేవుడని ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి తెలుసు. కష్టాలు మించుమిరుతూ ఉంటే, బాధలు పెరుగుతూ ఉంటే, రోగం లోపల దొడుస్తూ ఉంటే, అన్ని దిక్కులు ప్రయత్నం అలసిపోయిన తర్వాత పాక్కుంటూ వస్తాడు యేసు వద్దకు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాలం మందు దేవుడి మాటలు జాగ్రత్తగా పరిశీలించే దైవజనమా, దేవుడు చేసిన మేలు మర్చిపోయిన తర్వాత ఎక్కడ సుఖపడతాన్ని మనుషులకు ఉన్నాయా? దేవుడు చేసిన మేలు మరవకుండా దేవుడితో ఉన్న వ్యక్తిగత జీవితాన్ని మార్చుకుంటే మరొక మేలు దేవుడు చేయడా? కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, నా ప్రాణమా యెహోవా చేసిన మేలు ఉపకారాన్ని ఏం చేయకూడదంట? మరవకూడదు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం త్వరగా. 27, 21. అధిపతి ఇద్దరిలో ఎవరిని విడుదల చేయాలి? మీరు కోరుచున్నారు అడగ్గా వారు బర్నబానే విడుదల చేయండి. దేవుడి స్తోత్రం. చూసారా మనుషులు ఉన్నారు, రోగాలతో బాధపడే వారి జీవితాలు యేసు తాకి బాగు చేస్తే, కుష్టి వ్యాధితో బాధపడేవాడిని ఆ లోకమంతా కూడా ముష్టివాడిగా భావించి పొలిమేరలో వాడి జీవితం పెట్టేదకుంటే అటువంటి కుష్టి వ్యాధి కలిగిన వారి జీవితాలు తాకి బాగు చేసిన వాడిని, ఎంతోమంది జీవితాలు కన్నీరుతో రోగాలతో బాధపడుతూ ఉంటే అటువంటి వారి జీవితాలు ఆదరించి మేలు పొందుకున్న జనులు అంటున్నారు, మాకు యేసు వద్దు. దేవుడి స్తోత్రం. కత్తిపోటు పొడిసే బర్నబా కావాలి, పీకలు తగేసే బర్నబా కావాలి, కానీ మా జీవితాలు మేలు చేసేవాడు, మా కుటుంబాలు ఆదుకునేవాడు, ఎవడు కూడా ముట్టుకోలే రోగాలు కలిగిన మమ్మల్ని ముట్టుకునే దేవుడు మట్టిగా కార్యం జరిగిందని పలుకుతున్న మాట, మాకు యేసు వద్దు. ఎవరు కావాలంట? బర్నబా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుడి చేత మేలు పొందుకున్న తర్వాత మళ్ళా పబ్బుల్లో, కబ్బుల్లో, బారుల్లో, కోడి పందాలు, ప్యాకెట్లో అయ్యే కోరుకుంటాడు, కానీ రోగములోంచి బయట తీసుకొచ్చే దేవుడు ఇంత మేలు చేస్తారని చెప్పి దేవుడు కోరుకునే మనసు లేని మనుషులు ఎంతోమంది ఈ లోకంలో కనబడుతూ ఉన్నారు. ఆనాడు ఎంతోమందికి దేవుడు మేలు చేస్తాడు, ఎంతోమందికి ఉపకారం చేస్తాడు, ఎంతోమంది జీవితాలు బాగు చేస్తాడు, ఎంతోన్నో కుష్ఠవ్యాధులు బాగు చేస్తారు, ఎంతోమంది వ్యభిచారులు ప్రేమించి బాగు చేస్తారు, ఎంతోమంది దొంగలు బాగు చేస్తారు, ఎంతోమంది చావు బతుకుల్లో ఉంటే జీవితాలు బాగు చేస్తారు. యేసుని కోరుకునేవాడు ఒక్కడైనా బైబిల్లో ఉన్నాడా అంటే ఒక్కడ కూడా కనబడతాడు. తప్పకుండా దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేటి కడవర దినాల్లో కూడా మనుషులు అలాగే తయారైంది. యేసు ద్వారా మేలు కావాలి, కానీ ఆ యేసు జీవితకాలం మాకు వద్దంటున్నారు. దేవుడి చేత రోగములోంచి బయట పడాలి, కానీ
ఆ రోగం బాగు చేస్తే యేసు మగ జీవితకాలం వద్దనుకుంటున్నారు. రోగములో దేవుడు కావాలి. రోగం అయిపోయిన తర్వాత ఏ లోకాన్ని విడిచిపెట్టామో, ఏ వ్యసనాలు విడిచిపెట్టామో, ఏ జోదాలు విడిచిపెట్టామో, ఏ అలవాట్లు విడిచిపెట్టామో అవే కావాలనుకొని బాగు చేసే దేవుణ్ణి విడిచిపెట్టి దూరముగా గెంటు వేసి చివరికి లోకములో కలిసిపోతున్న భక్తులు ఎంతో మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, ఒక్కసారి సహాయం చేస్తే దేవుడు మర్చిపోయి మళ్ళా తిరిగి లోకంలో పోతే, మళ్ళా నీకు రోగం వస్తే, మళ్ళా నీకు బాధలు వస్తే ఎవరో నీకు బాగు చేయాలి. దేవుడి స్తోత్రం. ఎవరు చెప్పండి, ఎవరు చేయాలి? గొలసోడు తగ్గించిన దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించాలి దైవజనమా, మనిషి జీవితం మార్చుకోవాలి. మేలు చేసే దేవుడు మనం ఎత్తుక్కునే వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఈరోజు ఈ కుటుంబం కూడా తిరిగి లోకంలోకి వెళ్ళే మనసు లేదు. గత కాలంలో ఎన్నో అలవాట్లు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రకరకాల వారి జీవితాలు కనబడుతున్నాయి. వారు చెప్తున్న మాట, యేసును బట్టి మా జీవితాలు మార్చబడ్డాయి, యేసును బట్టి ఒక మనశ్శాంతి వచ్చింది, యేసును బట్టి ఆరోగ్యం వచ్చింది. ఒకవేళ యేసు బాబు ఆదుకుని ఉండకపోతే జలకాలాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని బట్టే మా జీవితాలు బాగుపడ్డాయి కాబట్టి, ఆ దేవుని బట్టే మేము గొప్పవారుగా మార్చబడ్డాం కాబట్టి, ఈరోజు ఈ కుటుంబంలో దంపతులుగా ఉన్నాం కాబట్టి మా జీవిత కాలం అంతా యేసయ్య కావాలి. దేవుడి స్తోత్రం. కోరికో కోరికో ఆదుకునే దేవుడిని జనమా జనమా దేవుడి గుండెల్లో కన్నీరే కాచనీయొద్దు. జనమా జనమా దేవుడి గుండెల్లో కన్నీరే కాచనివ్వదు. కోరికో 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 దేవుని చేసిన మేలునే మర్చిపోతే మనిషిగా నీవు దుఃఖపడతావే. చేసిన మేలు మర్చిపోతే మనిషిగా నీవు దుఃఖపడతావే. అడిగిన వెంటనే సహాయమే దేవుడు నీకు చెయ్యలేదా? అడిగిన వెంటనే సహాయమే దేవుడు నీకు చెయ్యలేదా? చెయ్యచతాడు, ఆదుకున్నాడు, చెయ్యచతాడు, ఆదుకున్నాడు. మిమ్మల్నే దేవుడు నమ్మి చేశాడు అద్భుతము. తప్పట్లో తప్పలు కొడదాం, మనస్ఫూర్తిగా రాత్రి కాలం ఉంది. తప్పలు కొడదాం. గ్లోరీ నీకు ఎన్నో మీరు దేవుడు చేస్తారు, జ్ఞాపకం చేసుకొస్తాం. అర్ధరాత్రి గుండు కూడా వస్తుంది, అర్ధరాత్రిగా కూడా వస్తుంది. చేస్తున్న మేలు జ్ఞాపకం చేసుకోవాలి. చేసిన మేలు దేవుడే నేను తిరిగి కోరేది తెలుసుకో. చేసిన మేలు దేవుడే నుంచి కోరేది తెలుసుకో. ధనమునే కోరడు, ఆస్తులే చోటిస్తావా, నీ పిడికిడ గుండెల్లో చోటిస్తావా, పిడికిడ గుండెల్లో చోటిస్తావా, నీ పిడికిడ గుండెల్లో చోటిస్తావా. అడిగిన దేవుడినే బయట ఉంచావు, సహాయమే చేయని మనుషులు కోరావు. అడిగిన దేవుడినే బయట ఉంచావు, సహాయమే చేయని మనుషులు కోరావు. అయ్యో అయ్యో
బిడ్డగా చూడవాలి చేసిన మేలు మనిషి వెళ్ళిపోతూ ఉంటే తిట్టుకుంటూ ఒకసారి నేరపే చేశాను వీడికి మేలు. దేవుడి స్తోత్రం. అవును కదా చెప్పండి. సార్ నో హల్లెలూయా. దేవుడిని నమ్మి నువ్వు ఆదరించే వ్యక్తిగా ఉన్నావు తండ్రి అన్నప్పుడు నీ మనస్సు నమ్మిన దేవుడిని బాగు చేసి చెయ్యొత్తునిచ్చి ఆదుకొని చావలసిన మన జీవితాలు బ్రతికించి నిలబెట్టిన తర్వాత నిన్ను నమ్మి చేసిన దేవుడి కార్యాన్ని మర్చి లోకంలో తిరుగుతున్న వ్యక్తిగా జీవితం మారుతూ ఉంటే నిన్ను బట్టి దేవుడు ఏడుస్తున్నాడు తప్ప ఆయనకి సంతోషం లేదు. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమ, ఈ లోకులు ఎవరైనా సహాయం చేయాలంటే అడుగుతూ ఉంటాడు, ఎంతెంత అడుగుతాడు. దేవుడి స్తోత్రం. అంతెందుకండి, నీ కొడుక్కి కొట్టుకడికి వెళ్ళి తేరా అంటే మమ్మీ ఎంతెత్తవే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనిషి నీకు సహాయం చేయాలని ఎంతెత్తో అంటావు. ఓ రాజకీయ నాయకుడు సహాయం కోరుకుంటే ఏమితో చెప్పవే అంటాడు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకెళ్తా అంటాడు, ఏమితో చెప్పవయ్యా. ఈ లోకంలో మనుషులు నీ నుండి ఏదో ఒక డబ్బో ధనమో పత్రం కోరుకుంటే దేవుని నుంచి కోరుకుందని పిడికిడి గుండెలో చోటు. నీకు మేలు చేసే దేవుని ఆస్తులు కోరుకుంటలేదు, నీ ధనాన్ని కోరుకుంటలేదు, నీ పొలాలు కోరుకుంటలేదు, నీ బంగారం. ఎందుకంటే దేవుడి సహాయం పొందుకున్న తర్వాత సృష్టికర్త దేవుడు అడుగుతున్నాడు, మట్టి మనుషుగా నీ పిడికిడి గుండెల్లో చోటిచ్చే వ్యక్తిగా మారుతావా? అది కోరుకుంటున్న ఈనాడు మనుషులు పిడికిడి గుండెల్లో దేవుడికి చోటవలేక దేవుని ఎక్కడ ఒక పొట్ట పెట్టి నువ్వు అక్కడే ఉండు అని చెప్పి గోడకు మేకు దిగేస్తున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పిడికిడి గుండెల్లో దేవుడు చోటు కోరుకుంటే గోడకు దిగేసేవారు కొంతమంది, మూల కూర్చోమని చెప్పారు కొంతమంది. చెప్తూ ఉంటే ఏ దేవుడైతే మనుషుల జీవితం సహాయం చేస్తాడో ఆ దేవుడు పక్క పెట్టి ఆరోగ్యం పొందుకున్న తర్వాత ధనవంతుడిగా మారిన తర్వాత లోకములో పరిగె తిరుగుతూ ఉంటే దేవుడి కళ్ళల్లో కారేది రక్తం అండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే నువ్వు దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ప్రతి దినము కూడా దేవుడితో మాట్లాడుతూ ప్రార్థనలు ఏకీభవిస్తూ నీ పిడికిడి గుండెల్లో దేవుడు దాచుకొని వెళుతూ ఉంటే నీ కళ్ళల్లో దేవుడు ఆనందం ఎప్పుడు ఉంచుతూ ఉంటాడు, ఎప్పుడు నీకు ఆరోగ్యం కలగజేస్తూనే ఉంటాడు. నువ్వు బయటికి వెళితే నీకు తండ్రిగా తోడుగా వస్తాడు, చీకట్లో సంచరిస్తూ ఉంటే వెలిగా దేవుడు ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే దేవుడు చేస్తున్న మేలు మరవకుండా ఈ లోకంలో జ్ఞాపకం చేసుకుంటుందో చచ్చే వరకు దేవుడు వారితోనే ఉంటాడు. ఏ వ్యక్తులైతే దేవుడితో ఉపకారం మరవకుండా జీవితాన్ని మార్చుకొని బతుకును మార్చుకొని అలవాట్లు పూర్తిగా విడిచిపెట్టి లోక మార్గాన్ని విడిచిపెట్టి ఏ దేవుడైతే మేలు చేస్తాడో ఆ దేవుడు చేయి పట్టుకొని తండ్రిని ఉన్న తండ్రి నడుస్తున్న వ్యక్తిగా ఉంటే జీవిత కాలం అంతా దేవుడు ఆ వ్యక్తులు తోడుగా ఉండి గొప్పవారిగా మార్చి ఉన్నతమైన స్థానములో వారి జీవితాలు దేవుడు పెడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారంగా దైవజనమ, కుష్ఠవ్యాధి కలిగిన వారి జీవితాలు ఊర్లో ఉంటానికి సమాజం ఒప్పుకోదు, సొంత గుహలో ఉంటాక ఒప్పుకోదు. ఎవరైనా రోజుల్లో కుష్ఠవ్యాధి కలిగి ఉంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఊరు పొలిమేర అవతల వారి జీవితాలు ఉండాలి. కనీసం వారు ఊరిలోకి వచ్చి మంచిని తాగే అధికారం వారికి లేదు, బంధువులతో కలిసి తిరిగే అధికారం లేదు. ఊరు పొలిమేర ఎవరు పెడతారో చెప్పండి ఒకసారి. బతుకులు తెచ్చున్నా అంటే వాళ్ళ దృష్టిలో ఏమన్నారో కుష్టి వ్యాధి కలిగిన వాడు బతికినా మాకు చచ్చినోడితో సమానం. దేవుడి స్తోత్రం. బంధువులు ఎవరు వారితో మాట్లాడరు, చుట్టాలు ఎవరు వారితో మాట్లాడరు. ఆ ఊరు వాళ్ళు బహిష్కరిస్తుంది. వారు ఊరు పులి మీద ఎవరికి శవాలు ఎక్కడైతే పాతి పెడతారో ఆ స్థలంలో వారు ఉండాలి తప్ప నలుగురితో కలిసే మహాభాగ్యం వారికి ఉండదు. ధర్మశాస్త్ర ప్రకారంగా వారు ఎవరైనా దాడి తప్పి లోపల ఊర్లోకి వస్తే రాళ్లతో కొట్టి వాళ్ళని చంపాలి. దేవుడి స్తోత్రం. ఇటువంటి కన్నీరు వంటి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాల నుంచి 10 మంది కూడా బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు వారి చెవులకు వార్త పడింది, నజరేయుడు యేసుక్రీస్తు మహాభావుడికి ఈ లోకానికి వచ్చాడు, ఎందరో జీవితాల వరకు బాగు చేస్తూ ఉన్నాడు, ఎంతో చనిపోయిన వారు బతికించే దేవుడిగా ఉన్నాడు, చేతబళ్ళు చిల్లంగులు దెయ్యాలు విడిపించబడుతున్నాయి. ఏ రోగమైనా యేసు ముట్టుకుంటే మాట విడుదల చేస్తే బాగుపడిన విషయం తెలుసుకొని
ఎక్కడో ఊరు పొలిమేరవతల ఉండి దాక్కున్న 10 మంది కుష్టివారు యేసు మార్గంలో వెళుతూ ఉంటే భయపడుతూ వచ్చి, ప్రభువా, ఎందరినో బాగు చేసిన దేవుడు బట్ట, ఎన్నో కార్యాలు చేసిన తండ్రి, ఈ కుష్టి వ్యాధిని బట్టి నా భార్యతో ఉండటానికి లేదు, బంధువులతో ఉండటానికి లేదు, ఊరిలో ఉండటానికి లేదు, తాగడానికి నీళ్ళు మాకెవరో, మా బతుకంతా కూడా పొలిమేరలోనే మా జీవితాలు ముగించబడుతున్న తండ్రి అంటే యేసుక్రీస్తు పలుకుతున్న మాట. విశ్వాసంతో మీరు వచ్చారు కాబట్టి వెళ్ళండి, బాగుపడతారు. చెవుతో ఒక్క మాట దేవుని నోట వచ్చిన మాట వారు నమ్మి 10 మంది నడిచి వెళ్ళిపోతూ ఉంటే 10 మంది జీవితాల్లో ఒక్కడు వెనక్కి వచ్చాడు. ఎందుకంటే అడుగుతున్న ప్రశ్న, అయ్యా, నేను 10 మందిని కూడా బాగు చేశాను కదా, మిగతా 9 మంది ఏరంటే కుష్ఠవ్యాధి బాగుపడిన తర్వాత చుట్టాలు గుర్తొచ్చారు, బంధువులు గుర్తొచ్చారు, స్నేహితులు గుర్తొచ్చారు, లోక సంబరాలు గుర్తొచ్చి వెళ్ళిపోయాడయ్యా, నేను ఒక్కడినే కృతజ్ఞ భావంతో నీతో నడవడానికి వచ్చాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది జీవితాలు ఘోరంగా ఉన్న దశలో నుంచి నూతనమైన జీవితంగా దేవుడు మార్చిన తర్వాత ఎంతమందిరా దేవుడు తిరిగారంటే ఒక్కడే దేవుడు తిరిగాడు. మిగతా 9 మంది కూడా రోగం బాగుపడిన తర్వాత, స్థితిగతులు బాగుపడిన తర్వాత, భయంకర పరిస్థితులు బయటకు వచ్చిన తర్వాత, గత కాలంలో రోగం రాకమునుపు దేంతో జలగాటాడామో, ఎక్కడ తిరిగామో అక్కడ తిరిగేవారుగా మారాడు. కానీ మనసు మార్చుకొని, ఇంతకాలం ఈ రోగంతో బాధపడ్డాను, ఇంతకాలం సమాజం చెడపురుగా చూసింది, నా బతుకంతా కూడా పొలిమేరవతలు పెట్టారు, నా కుటుంబంలో కలిసే మహాభాగ్యం నాకు లేదు, చచ్చే వరకు జీవితం ఇదే అనుకున్నాను. కానీ యేసును బట్టి, దేవుడు మాటను బట్టి, ఆయన అభిషేకాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి నాకు విడుదల వచ్చింది. నన్ను బాగు చేస్తున్న దేవుడు ఒక్క నోటి మాట చనివితే బాగుపడ్డాను. ఆ దేవుడితో జీవిత కాలం అంతా కలిసి ఉంటే ఎంత బాగుంటానో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి అనుకొని ఒక్కడ మాత్రం వెనక్కి తిరిగి థ్యాంక్స్ చెప్పేవాడిగా మారి దేవుడు చేసిన మేలు మరవకుండా యేసు వద్దకు వచ్చిన వ్యక్తిగా తన జీవితం కనబడుతూ ఉంది. ఈనాడు ఎంతోమంది వారికున్న రోగాన్ని బట్టి, బాధలు బట్టి, కన్నీరు బట్టి యేసు వద్దకు పాక్కుంటూ వచ్చి దేవుడి చేత బాగుపడిన తర్వాత 100 మంది బాగుపడితే దైవజనమా 1-2 మాత్రమే యేసయ్యతో జీవితకాలం ఉన్నారు. దేవుడి స్తోత్రం. మిగతా 98 మంది రోగం పోయింది కాబట్టి, బాధలు పోయావు కాబట్టి, కష్టాలు పోయావు కాబట్టి, సుఖం వచ్చింది కాబట్టి ఇక యేసు మనకెందుకురా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యేసుతో పనేంటే, రోగం పోయిందిగా అనుకునే బ్యాచీలు చాలామంది. దేవుడి స్తోత్రం. ప్రేమైన దైవజనమ, ఎవరు ఆదుకోపోతేనే దేవుడిని ఆదుకున్నాడు. ఎక్కడికి వెళ్ళా బాగుపడకపోతేనే దేవుడు ఆదుకున్నాడు. దేవుడు బాగు చేసిన తర్వాత ఆ దేవుని జ్ఞాపకం పెట్టుకోవలసిన వ్యక్తిగా మనం మారి దేవుడు చేసిన మేలు మరవకుండా ఆ దేవుడు చేయి పట్టుకు నడిచే వ్యక్తులుగా ఉంటే మళ్ళా నీ జీవితంలో కష్టాలు కానీ, బాధలు కానీ, రోగాలు కానీ, అప్పులు కానీ, కన్నీరు వంటి పరిస్థితిని దేవుడు ఉంచడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగే మా ఊర్లో దైవజనమ శనివారం ప్రాంతం ఒక వ్యక్తి ఒక సువార్త వినొచ్చింది. ఆ వ్యక్తి కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి చెప్తే దేవుడు నా దూరం మాట్లాడుతూ పలికిన మాట, అమ్మా, నీ నడుములోని సర్పం ఉంది, 7 వారాలు సంచరించు అని దేవుడు మాట్లాడారు. ఆమె బయటికి వెళ్ళక అంటుందంట, ఎక్కడే నడుములో బాగుంటుందా? ఏముందండి? నడుములో ఎక్కడైనా బాగుంటుందా? చెప్పొచ్చు. దేవుడి స్తోత్రం. నమ్మలేదు, ఆ మాట వినలేదు, ఇంటికి వెళ్ళిపోయింది. కరెక్ట్గా 2 వారాల తర్వాత పడుకుంటే లెక్కల. దేవుడి స్తోత్రం. ఏమొచ్చింది ఇక్కడ? నడువు నొప్పి. ఆరం పెట్టి ఆర్డర్ పిలిపించుకు ఇంజక్షన్ చేసుకుంది, పని అవట్లా. చివరికి కారు కట్టుకొని హాస్పిటల్లో మోసుకెళ్తున్నారు. ఆపరేషన్ పడితే 8 లక్షలు ఖర్చు తప్పకూడదు. దేవుడి స్తోత్రం. ఉంటే బాగుపడి కదా. దేవుడి స్తోత్రం. ఎక్కడైతే బాలికత ధర్మం అంటే పావు కదరా. సాతాను పొంచం ఉందని దేవుడు మాట్లాడితే దేవుడు మాట తడచవును పెట్టి ఆమె జీవితాన్ని మార్చుకుంటే ఎక్కడైతే ప్రభువు చెప్పాడో అక్కడ చిన్న వ్యాధి కింద తయారయ్యి శివుడికి 8 లక్షల రూపాయలు పెడితే తప్ప ఆపరేషన్ చెప్తే 1/2 ఎకరం పొలం తాకట్టు పెట్టి
8 లక్షల ఆపరేషన్ చేయించి 2 నెలల మంచం నుండి చచ్చిపోయింది. మనుషుల మాట విన్నావే, దేవుడు మాట పెడుచున్నా పెడుతున్నారే. భయమే భయమే జనమా, భయమే భయమే జనమా. లోకములో ఎన్నో చెబుతూ ఉంటే అక్షరాల పాటించే జనమా. లోకములో ఎన్నో చెబుతూ ఉంటే అక్షరాల పాటించే జనమా. 66 పుస్తకాలలో ఉక్కు సూటిగా దేవుడు పలుకుతుంటే, 66 పుస్తకాలలో ఉక్కు సూటిగా దేవుడు పలుకుతుంటే, నాది కాదులే మాట అనుకుంటున్నావా, దేవుడు మాటనే ఏలిన చేసావా. నాది కాదులే మాట అనుకుంటున్నావా, దేవుడు మాటనే ఏలిన చేసావా. శబ్దము కలిగిన ఆ దేవుడు వాక్యరూపములో మాట్లాడెను. శబ్దము కలిగిన ఆ దేవుడు వాక్యరూపములో మాట్లాడెను. సత్యము ధర్మము అన్న ఆ దేవుడు సత్యమైన బోధనే పలుకుచున్నాడు. సత్యము ధర్మం అన్న ఆ దేవుడు సత్యమైన బోధనే పలుకుచున్నాడు. సర్వకాలమే జీవించు ఉన్న దేవుడు నీ రాత్రి వేళలో సర్వకాలమే జీవించు ఉన్న దేవుడు నీ రాత్రి వేళలో. పదపదమనుడు సూర్యులా శక్తమైన దేవుడులా ప్రతి మనిషితో మాట్లాడగా, ప్రతి మనిషితో మాట్లాడగా, నా మాట విన్నవాడు అన్నుడు అన్నాడు, నా మాట విన్నవాడు అన్నుడు అన్నాడు. తప్పట్లో ఈ రాత్రి మీరందరూ దీవించబడాలి. తప్పట్లో నమ్మిన వారు ఆరోగ్యాన్ని మంచి మనుషులు ఘాతకం చేస్తున్నారు. దేవుడు ఎవరు తెలియక ప్రతి చెట్టు వైపు చూసులలో కంటికి కనబడే ప్రతి రాత్రిని దేవుడిగా అనుకున్న సమయంలో 2000 సంవత్సరాల క్రితం దేవుడి మానవ రూపం నగరేయుడై ఈ లోకమే దేవుడి ప్రేమను చూపినాడు. ఎలా ఎలా దేవుడి ఉంటాడో చెప్పాడురా. ఎలా ఎలా దేవుడి ఉంటాడో చెప్పాడురా. నమ్మాలి మట్టి మనిషివైన మనము.
దగ్గరికి అభిషేకం. మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మతో మాట్లాడుతున్నారు. ప్రకృతి చూసి చెడిపోయిన మనిషినే కోరాడు ఆ దేవుడు. రక్తమునే తరపోసాడు, తన ప్రాణాలే ప్రేమించాడు. తన రక్తమునే తరపోసాడు, తన ప్రాణాలే ప్రేమించాడు. ఎక్కడైనా ఉన్నదో చూడమంటాడు. ఎక్కడైనా ఉన్నదో చూడమంటాడు. దేవుడి మనస్సుకు నీకు దగ్గరగా మారిపోయాడు. ఒక రాజకీయ నాయకుడిని నాన్న అని పిలుస్తానంటే ఊరుకుంటాడు. చెప్పండి, చంద్రబాబు ఎత్తాను. ఒక ఎమ్మెల్యే గారు నాన్న అంటానంటే ఏమంటాడు? ఎవడో నువ్వు, దేవుడి స్తోత్రం. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి నాన్న అంటే చెంపిటి కొడతాడు, దేవుడి స్తోత్రం. సకల దేవదూతల మధ్య సర్వాధికారి దేవుడు, నోటి మాటతో ఆకాశ భూమి కదేం దేవుడు, పంచభూతాల దేవుడు, మాటకి గడగడ వణుకుతున్న దేవుడు, మట్టిలో కలిసే చెదపురుగులను మన జీవితాల్లో ఒక పిలుపు కోరుకుంటున్నాడండి. ఆ పిలుపే అయ్యా. హల్లెలూయా. లోకల్ అధికారం ఉన్నవాడు తండ్రిని పిలిస్తే ఊరుకోడు. డబ్బు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నీ కొడుకునిగా ఉంటానంటే అవతల పోరంటాడు. కానీ పేదవాడవైనా, కూటికి లేకపోయినా, రోగాలతో ఉన్నా, బాధలతో ఉన్నా, జబ్బులతో ఉన్నా, సకల వ్యాధులు కలిగి ఉన్నా, నీ నుంచి ఆయన కోరుకుంది ఏంటో తెలిస్తే లోకంలో తిరగవరాను. దేవుడి స్తోత్రం. పిడికిడి గుండెల్లో దేవుడి నుంచి కోరుకునే పిలుపు నాన్నగా అంగీకరించాలి. ఇంత దమ్మున్న మొనగాడని దేవుడు నీకోసం తల ఉంచాడు కదా. తప్ప దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనం, ఈ రాత్రికాలం ముందు దేవుడి వాక్యం బాగా పరిశీలించాయి. దేవుడు చేసిన మేలు మన మర్చిపోయే జీవితాన్ని కలిగి ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథములు హన్నను ఒక స్త్రీ కనబడుతుంది. దైవజనమా, ఎన్నో సంవత్సరాల జీవితంలో బిడ్డలు లేక వాళ్ళ ఆయన అడుగుతున్నారు, బిడ్డలు పోయా అంటూ దేవుడి స్తోత్రం. వాళ్ళ ఆయన అన్నాడు, నేనే దేవుడిని అంటే దేవుడి స్తోత్రం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాల డాక్టర్లు 100,000 మంది డాక్టర్ దగ్గర, అయ్యా మీ కాలుకు మొక్కుతాను, ఎంత డబ్బైనా మీకు ఇస్తాను బాబు. ఎక్కడికి వెళ్ళినా గొడ్డుమోత అంటున్నారు. ఒక శుభకార్యం వెళితే పక్కపో అంటున్నారు. ఒక పిల్లోని ఎత్తుకోవాలంటే అంటున్నారు, దరిద్ర కొట్టింది దానికి ఎందుకు ఇస్తామని చెప్పి రకరకాల మాట్లాడుతున్నారయ్యా. నా జీవితం అలసిపోయింది, నేను చాలా కన్నీరుతో ఉన్నాను. నాటు మందులు వాడి వాడి నా కడుపు అంతా కూడా పాషాణంగా మారిపోయింది. ఇంగ్లీష్ మందులు వాడి వాడి నాకు రుసే మర్చిపోయానయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కాలం గడిచిపోతుంది, కానీ నా జీవితంలో సుఖం లేదని ఏడుతూ అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే చివరికి అనుకుంది, దేవుడి దగ్గరికి వెళ్తా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని అడుగుతున్నా, అయ్యా అలసిపోయిన దానికి నీ జీవితంలో ఉన్నాను తండ్రి. వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి, నాటు వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి నా భర్తను బద్దుమాలి చివరికి వారు చేతులు ఎత్తారు తండ్రి. చివరికి ప్రభా నా జీవితం మారుతుందని, నా బ్రతుకు మారుద్దని, నా గర్భఫలం తెరవబడద్దని ఆశతో వచ్చిన తండ్రి అని మనసులో ఏడ్చి 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 తన బాధనంతా కూడా ప్రభువు చెప్పుకొని సొమ్మసిల్లి పడిపోయింది. దేవుడి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా పలుకుతున్న మాట, నేనేం చేయగలను భర్త. దేవుడి స్తోత్రం. డాక్టర్లు అన్నారు, నా ప్రయత్నం నేను చేస్తానమ్మా, బతికితే నాపై చెప్పుకో, చచ్చిపోతే వెళ్ళిపో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నా ప్రయత్నం చేస్తాను, నా చేతులు వెళ్తాను, కానీ దేవుడి సన్నిధిలో మోకరించి కన్నీరు కాచి హృదయం నిండా దేవుడు నిప్పుకొని ఒక్కరే బాగు చేయగల తండ్రిని సమస్యల పరిస్థితుల్లో దేవుడితో మాట్లాడి
సొమ్మసిల్లిపోతున్న హన్నాతో ఒక మాట వచ్చింది, నేటి ఇదే సంవత్సరానికి గర్భఫలమిస్తాను చెప్పరా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆమె అనుకుందంటే ఒక్క కొడుకుని తండ్రి, ఒక్క కొడుకుని అంటారు కదా. మనం కూడా పిల్లలు లేక 10 సంవత్సరాలు అయిపోతే అంటాం, ఒక్క నువ్వు బాబు. దేవుడి స్తోత్రం. అన్న అంటుంది, ఒక్కనివ్వండి. దేవుడి స్తోత్రం. నువ్వు ఒక్క నువ్వు గొడ్డు మొదల మచ్చ తొలగిపోయాక ఆ కొడుకు నీకు ఇచ్చేస్తాను. దేవుడి స్తోత్రం. దేవుడితో తనకున్న బాధనంతా చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటే దేవుడు గర్భఫలం తెరిచిన తర్వాత, ఆ పాలు తాగి విడిచిపెట్టిన తర్వాత ఆ సమయం తీసుకొచ్చి మరవక, దేవుడికి ఇచ్చిన మాట మరవక తిరిగి అప్పచెప్పింది. దేవుడి స్తోత్రం. చాలామంది కష్టాల్లో మొక్కుతారు సామరంగా, కోళ్ళకు వస్తా, మేకనకు వస్తా, కుక్కనకు వస్తా, నక్కనకు వస్తా. హల్లెలూయా. ఇక ప్రాణాల పోతే తెలిస్తే ఇచ్చేస్తానే నీకు. హల్లెలూయా. ఏమంటే మనకే తెలియదు. మనకున్న బాధను బట్టి ఓగ మొక్కుతుంటాం. తర్వాత బాధ తీరాక తీరుతారులే, టైం ఉందిగా. హల్లెలూయా. అన్న అనుకోలేదండి. విడిచిన తర్వాత అన్న అంటుంది, ఎక్కడికి వెళ్ళి నా జీవితాన్ని మర్చిపోలా, ఈ వేదనకరమైన పరిస్థితి నా జీవితంలో పోలా. భర్తను బతిమాలుకున్నా, డాక్టర్ని బతిమాలుకున్నా, నా ముద్ర పోలా, గుడ్డు మోతు అన్న ముద్ర పోలా. దేవుని బట్టి నాకు బిడ్డ కలిగాడు. నీ తండ్రి చేసిన మేలు మరవక తిరిగి మందిరంకి వెళ్ళి నేను అప్పగించాలా. దేవుడి స్తోత్రం. ఒక్కసారి బైబిల్లో చూద్దాం, అప్పగితే ఏం జరుగుద్దో. సమయం 2వ అధ్యాయము 21వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి. హన్నాను దర్శింపగా, బిడ్డనిచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమం చూడండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను కుమార్తెలను కనెను. దగ్గర తప్పలు కొట్టిన ఒకసారి తప్పలు కొట్టిన. దేవుడి స్తోత్రం. దేవుడు చేస్తున్న మేలు మరవకుండా తిరిగి దేవుడికి ఉపకారం చేసిన తర్వాత గుడ్డుమొత్తిగా మళ్ళీ ఉండిపోయింది. అన్న జీవితంలో పిల్లలప్పుడు మనకు మిగిలిపోయిందా? దేవుడికి మొక్కుకున్న తర్వాత దేవుడు రుణం తీర్చుకునే వ్యక్తిగా మారి, నా దేవుడు చేస్తున్న మేలు మరవకూడదు, నా మళ్ళీ ఎల్లనుకొని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పిన కార్యక్రమం జరిగించుకొని ఆ దేవుడికి ప్రార్థించుకుంటూ ఉంటే తిరిగి దేవుడు హన్నా గర్భాన్ని దర్శించి 3 కుమారులను 2 కూతుర్లను 5 సంతానాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవుడి స్తోత్రం. దేవుడు చేస్తున్న మేలు మరవకుండా ప్రభు వద్దకు వెళితే 5 ఆశీర్వాదం చూస్తా. తప్పి కొట్టండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు చేస్తున్న మేలు మర్చిపోయేవాడు గాలి కొట్టుకుపోతాడు. జీవితంలో మళ్ళా కష్టాల్లో పడతాడు, మళ్ళా తాగుల్లో పడతాడు, మళ్ళా వ్యభిచారంలో పడతాడు, మళ్ళా లోకం తిరుగుతూ ఉంటాడు. చివరికి ఏదో ఒక రోగమో జబ్బో వచ్చి మళ్ళీ ఎడుతూ ఉంటాడు. కానీ దేవుడు చేస్తున్న మేలు మరవకుండా దేవుడు గుండెల్లో పెట్టుకొని దేవుడి చేసిన ఉపకారం జ్ఞాపకం చేసుకొని తిరిగి ప్రభువు వద్దకు వచ్చి దేవుడికి చెల్లించుకొని ఆ దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా అన్న మారుతూ ఉంటే ఒక్క బిడ్డ చాలు అన్న తన జీవితానికి 5 సంతానం ఇచ్చి ఆ పట్టణంలో ఆమెను మారు మోగించాడు. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దైవజనమ, ఈ రాత్రికాలం మందు ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. చేస్తున్న మేలు మరవకుండా దేవుడితో ఉంటే 5 ఆశీర్వాదముతో దేవుడు మన జీవితాలు నింపుతారు. అనేకమైన దీవుల చేత మన కుటుంబాలు నింపబడతాయి. దేవుడు నీకు తోడుగా ఉండి నీ జీవితంలో ఏది అనుకున్నా, ఏది జరిగించనుకున్నా ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడి చేత గొప్పవారిగా మార్చబడతావు. దేవుడు చేస్తున్న మేలు హన్నా మరవలేదు కనుక ఆమెను దేవుడు మర్చిపోలేదు. ఆమె మనసులో ఉన్న కోరిక తీర్చేవాడిగా దేవుడు మార్చబడ్డా. ఒక బిడ్డ ఎత్తే చాలు అనుకున్న ఆమె జీవితంలో ఎన్నాళ్ళు గొడ్డుమోతన్న పదాలు తొలగించి మంచి తండ్రి అని చెప్పే స్థాయికి 5 బిడ్డలతో దేవుడు దర్శించి తన జీవితాన్ని ఆ గ్రామంలో, ఆ ఊరిలో గొప్పవారిగా దేవుడు మార్చారు. నేటి దినాల్లో కూడా మౌనిక తల్లిదండ్రులు కూడా వారి జీవితాలు అపాయంలో ఉన్నప్పుడు, హృదయం నిండా బాధ ఉన్నప్పుడు, చావు కళ్ళల్లో కనబడుతున్నప్పుడు, ఏడ్చేది అర్థం కాని పరిస్థితుల్లో ఎవరో కొందరు సువార్త అంది దేవుడు తెలుసుకున్న తర్వాత, ప్రభువా మా జీవితాలు ముగించబడి దశలో ఉన్నాయి, మా రోగం వెంటాడుతుంది, ఊపిరి ఆటవలేదు, ఏమైపో తెలియదు తండ్రి అని నన్ను ఆదుకోవయ్యా, నాకు సహాయం